మీద ప్రజెంటేషన్ ఇచ్చారట మొత్తం టోటల్గా. అంటే ఇవాళ సోషల్ మీడియాతోనే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రమాదం, కనవ ఏం పర్లేదు అనేటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారంట సోషల్ మీడియా మీద, సోషల్ మీడియా పోస్టింగుల మీద. చంద్రబాబు నాయుడు గారు అంటారు, వ్యక్తిత్వ హననాన్ని చేసేటటువంటి సోషల్ మీడియా పోస్టింగుల్ని, సోషల్ మీడియాని మేము అరికట్టేస్తాం. అసలు నీకన్నా వ్యక్తిత్వ హననం చేసేటటువంటి వారు ఎవరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేయడానికి తప్ప ఏమీ మాట్లాడలే. ఈ మధ్యన పాలసీ మ్యాటర్ ఏం మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా అసలు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వీడియోలు చేస్తున్నారు. చూశారుగా మీరు అందరూ. నాలాగా ఒక డ్రెస్ వేసుకుంటాడు గడ్డం పెట్టుకుని, దానిలో వైసీపీ కండ వేసుకుంటాడు, రోజా గారి లాగా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా పెయిడ్ ఆర్టిస్టులు పట్టుకొచ్చి వాళ్ళ చేత సోషల్ మీడియాలో చేయించి వ్యంగ్యంగా ఇన్సల్ట్ చేసే విధంగా, సుమారుగా బూతులు మాట్లాడే విధంగా పెట్టి అవి పెట్టి ఆనందపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఏం చెప్తావా చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి ఏం చెప్పడు. అంతేకాదు ఏలో దించుతున్నారు ఈ మధ్యన. నన్ను, నానిని, ఇద్దరు నానీల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని. అప్పుడు కూడా తృప్తిగా లేదు, అవి పెట్టి అవి వీడియోలు పెడుతున్నారు సోషల్ మీడియాలో వారి అకౌంట్స్ నుంచి. సిగ్గుండాలంటున్నా. ఎందుకు ఇంత దిగజారిపోతున్నావు చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే, ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తుంటే మా మీద వ్యక్తిత్వ హననం చేయటం, మా మీద బురద జల్లటం, సోషల్ మీడియా అంతా ఉపయోగించుకోవడం, డబ్బులు పెట్టి నడుపుతున్నారండి. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు, కొంతమందిని రెచ్చగొట్టారు. సరే వాళ్ళ పేర్లు చెప్పలేను, వాళ్ళంతా పనికిమాలినోళ్ళు అనుకోండి. వాళ్ళ చేత రోజు తిట్టించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి అనైతికమైన విషయాల మీద అనేక సందర్భాల్లో మేము చెప్పాం. కేసులు తీసుకెళ్ళి ఇదిగో చూడండి ఎన్ని కేసులు పెట్టించాం. మొత్తం టోటల్గా ఇవన్నీ పెడితే ఇదిగో చూడండి రాజశేఖర్ గారిని ఈరోజు చూపించి సోషల్ మీడియాలో ఇవన్నీ ఇంతకుముందు కూడా నేను చెప్పాను. వీటన్నిటినీ మీద యాక్షన్ తీసుకోమంటే బుస్ ఏమి లేదు, యాక్షన్ లేదు, కేసు లేదు, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వైసీపీ వాళ్ళ మీద, న్యూట్రల్స్ మీద ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడితే వారి మీద తప్పుడు కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎన్నండి 1549 సోషల్ మీడియా కేసులు పెట్టారు. వైఎస్ఆర్సీపీ మీద కానివ్వండి, లేకపోతే తెలంగాణలో ఈ మధ్యన పట్టుకొచ్చారు కదా అలాంటి వారి మీద కానివ్వండి, కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కానివ్వండి, ఇలా తప్పుడు కేసులు పెట్టి దీనిలో 1344 మందిని అరెస్ట్ చేశారు సోషల్ మీడియా. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అంట, కొత్తగా టాస్క్ ఫోర్స్ చేశారంట ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకోవడానికి. మరి ఎందుకు సోషల్ మీడియా అంత భయం ఏంటి? మొత్తం టోటల్గా మీడియా మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా అది మహా టీవీ, అది ఇవన్నీ కలిసి మొత్తం టోటల్గా గిప్పులు పెట్టుకున్నారు. 70%, మోర్ దెన్ 70% రెగ్యులర్ మీడియా మీరేం చెప్తే అదే మాకు వ్యతిరేకంగా చెప్పించడం, లేనిపోని అన్ని దానిలో చెప్పించడం. ఈ సోషల్ మీడియా వచ్చేసింది కదా, సోషల్ మీడియాలో వాస్తవాలు బయటకు వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో. మీరేమో నెగిటివ్గా మాకు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. సోషల్ మీడియా అంటే భయం ఇవాళ ఎక్కడ వాస్తవాలు బయటకు వచ్చేస్తున్నాయో అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మా మీద కేసులు పెట్టడానికి ఒక టాస్క్ ఫోర్సు ఇవన్నీ పెడుతున్నారు.